హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో చింతపండు పులిహోర అండి. చక్కగా ఆంధ్ర వల్ల ట్రెడిషనల్ రెసిపీ అండి. దేవాలయాల్లో ప్రసాదంగా పెట్టే ఈ చింతపండు పులిహోరని సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చండి. ముందుగా అయితే పోపు దినుసులు అన్నీ తీసుకోవాలి. పల్లీలు, పచ్చిశనగపప్పు, 2-3 పచ్చిమిరపకాయలు, 5-6 వరకు ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అండి మెయిన్. ఒక పాన్ తీసుకొని చూడండి, ఇలా 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకోవాలండి. ఒక 100 గ్రాముల వరకు. 2 గ్లాసుల రైస్కి 100 గ్రాముల వరకు చింతపండు అయితే ఈ విధంగా వాష్ చేసుకొని మంచిగా నానపెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానపెట్టుకోవాలండి. ఈ విధంగా చిక్కగా పులుసు అయితే తీసి పెట్టుకోవాలి. మనం 2 గ్లాసుల రైస్ అయితే కడిగి రైస్ ఈ విధంగా పెట్టుకోవాలండి. మామూలు రైస్ వండుకున్నట్టే వండుకోవాలి. ముందుగా అయితే ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అండి, చిన్న ముక్క అల్లము అన్నీ వేసుకొని పోపు దినుసులన్నీ వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం అంత ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు అంత పసుపు వేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు చూడండి ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి. ఈ చింతపండు పులుసును వేసుకొని బాగా మరగనివ్వాలండి. ఇది మరిగేటప్పుడు కొంచెం అంత బెల్లం వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పోపు దినుసులు కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసుకొని చింతపండు పులుసులో వేస్తే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని కొంచెం ఇలా క్రష్ చేసుకొని వేసేసుకొని చూడండి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఈ విధంగా చింతపండుని. ఇప్పుడు ఒకసారిగా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రైస్ వండి పెట్టుకున్నాం కదండి పక్కన, ఈ విధంగా రైస్ నార్మల్గానే వండుకోవాలండి. మరీ పొద్దునగా కాదు, మరీ మెత్తగా కాదు, ఈ విధంగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పోపు ఉంది కదండి, ఆ పోపు అంతా పైన వేసుకోవాలి. ఇలా వేసినందువల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి పోపు, లేదంటే మెత్తగా అయిపోద్ది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చింతపండు పులిహోర అయితే 2 రోజుల వరకు పాడవకుండా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. గుడిలో తినే ప్రసాదం లాగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చింతపండు పులిహోర అండి, ఈజీగా సింపుల్గా ఇలాగా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.